తాజా అంశాన్ని చూస్తున్నాం. ముంబై సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీని స్పీడ్ బోట్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి 94 మందిని రక్షించారు. ఈ మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదల చేసింది. ప్రమాద సమయంలో ఫెర్రీలో క్రూ సిబ్బంది సహా 110 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. నేవీ, కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. నేవీకి చెందిన 11 బోట్లు, మెరైన్ పోలీసులకు చెందిన 3 బోట్లు, కోస్ట్ గార్డు చెందిన బోటు రంగంలోకి దిగాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 4 హెలికాప్టర్లు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్టు సిబ్బంది, స్థానిక మత్స్యకారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.